ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్‌నండి. ఇప్పుడు మనం ధాతు వృద్ధికర ఔషధాల గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు అనేక కాల్స్ వస్తున్నాయండి. నరాల వీక్‌నెస్ అండి, మ్యాన్ పవర్ తగ్గిపోయింది. లేకపోతే నీరసం వల్ల గుండె దడ వస్తుందండి. నీరసం వల్ల మేము పని చేయలేకపోతున్నామండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, జాబ్ చేయలేకపోతున్నాం. ఇలాగ స్త్రీ పురుషులు అనేక మంది కాల్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ధాతు వృద్ధికర ఔషధాలంటే అందరి యొక్క ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ మ్యాన్ పవర్ పెంచడానికి ఇంకోటి అని ఆలోచిస్తారు. ఎక్కువ పర్సంటేజ్ ఆ విధంగా ఆలోచిస్తారండి. ఇక్కడ మేమిచ్చే మెడిసిను ధాతు వృద్ధికర ఔషధం అంటే ఏంటంటే మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ శరీరంలో ఉన్న ధాతువుల్ని పెంచి చక్కగా నిద్రపట్టిలే చేసి మీ మెంటల్ కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ కూడా రిలాక్స్ అయ్యేలాగా చేసే అద్భుతమైన మెడిసిన్స్ ఈ ధాతు వృద్ధికర మెడిసిన్స్ అండి. ఎప్పుడైతే ధాతువులు వృద్ధి పొందాలి అంటే మీరు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక 40-45 ఏళ్ళ వరకు మీ థై బోన్ ఏదైతే తొడ ఎముక, ఆ కింద ఉన్న షిన్ బోన్ అంటాం, ఆ ఎముక, ఈ 2 బోన్స్ అత్యధికంగా మనకి మినరల్స్ని తయారు చేస్తాయి, ధాతువులను తయారు చేసే బోన్స్ అన్నమాట. ఆ రెండాటిని చక్కగా పనిచేసేలాగా చేయాలంటే కొన్ని ఆసనాలు ఉంటాయండి. ఏది యోగాలో ఆసనం చేశారనుకోండి, ఆ థై అనేది, షిన్ బోన్ అనేది వీక్ అవ్వకుండా ఉంటే ధాతువుల్ని ప్రొడ్యూస్ చేస్తానే ఉంటుంది. చేసినంతసేపు మీరు బలంగానే ఉంటారు. ఈ నరాల వీక్నెస్ కానీ, మ్యాన్ పవర్ తగ్గడం కానీ ఇలాంటివి ఉండవు. మీకు ఈ రెండాట్లకి కారణం ఏంటనేది ఆలోచించుకోవాలి మీరు. అంతే తప్ప అది పెంచడానికి ఏదో మనం మందులు తినేస్తున్నాం, పెంచేద్దాం, ఇలా కాదు. అద్భుతమైన మందులు ఉంటాయి ఆయుర్వేదంలో. సిద్ధమగర్ధజం అని, శిలాజిత్ అని, అశ్వగంధ అని అనేక రకాలు అనమాట, 1-2 కాదు. ఇవి వాడుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆ వాడుకునే ముందర ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. శరీర శుద్ధి డీటాక్స్ అనేది చేయకుండా మీరు ఒక అమృతాన్ని మీ పొట్టలో వేసినా కూడా ఆ విషాలతోటి కలిసి ఆ అమృతం కూడా ఎంతో కొంత విషం కింద మారి బయటికి పోతుంది. ఈ చాలా కాస్ట్లీ మందులు ఉంటాయండి ఇందులో. అవి వాడుకోవచ్చు మనం ధాతువులు పెరగటానికి. ధాతువులు పెరిగినాయి అంటే ఏంటి? దాని అర్థం మీకు ఇమ్యూనిటీ పెరిగింది. ఈ ఇమ్యూనిటీ అనేది పెరగడం వల్ల మీకు మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, సొరాసిస్ ఇలాంటి ఎముకల్లో వచ్చి ఆర్థరైటిస్, సొరాసిస్ అంటారు, సొరాటిక్ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియోపోరోసిస్ అంటారు, లేకపోతే ఎముకల నొప్పుల్లో ఆర్థరైటిస్ అంటారు. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అలాగే క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయిందండి ఇప్పుడు. అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, నేను చెప్పక్కల్లా. అది కూడా ఆటోఇమ్యూనే. ఈ రకమైన వ్యాధులు ఎందుకు పెరిగిపోయినాయి అంటే మనం ఆహారంలో కానీ, వ్యాయామం కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, శరీరానికి కావాల్సిన ధాతువులు తక్కువ అవడం వల్ల. ఇవాళ మనం మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు ఎముకల నొప్పులు వచ్చినాయండి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మజిల్ పెయిన్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో వ్యాధితోటి వస్తారు. 1 నెల 2 నెలల్లో ఎంతో కొంత మాకు రిజల్ట్ వస్తేనే మేము మందులు కంటిన్యూగా ఇస్తామండి. రిజల్ట్ రానప్పుడు వెంటనే ఏం చేస్తామంటే D3, B12 టెస్ట్ చేయించాం. ఈ 2 టెస్టులు చేయించడం వల్ల మీకు కనీసం 100కి 95 మందిలో లోపం ఉంటుందండి. దాన్ని బట్టి మన మినరల్స్ మన బాడీలో ఎంత తగ్గిపోయినాయో మీరు ఆలోచించుకోండి. ఆ 2 తగ్గిపోవడం వల్ల మనం అమృతం ఇచ్చినా బాడీకి పనిచేయదండి. ఇటువంటి మినరల్స్ ఇదివరకు ఎలా ఉండి అంటే మన శరీరంలో న్యాచురల్గా తయారయ్యాయి. ఎలా తయారయ్యాయి అంటే భూమి చక్కగా ఉండేది కాబట్టి ఆ భూమిలో పండిన పంటలోకి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనం తినే ఆహారంలో ఉండేయండి. అదేవిధంగా ఎండలో ఎక్కువ తిరిగేవారు జనం. ఆహారం బ్రౌన్ రైస్ ఏమీ లేదండి. విటమిన్ 12, B12 తక్కువ ఉంది, D3 తక్కువ ఉంది. B12కి వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే జస్ట్ మీరు ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మీకు చక్కగా మామిడి టెంకలు దొరుకుతాయి. మామిడికాయ లోపల జీడి ఉంటుంది. అందులో అసలు ఎంత మంచి పర్సంటేజ్ B12 ఉంటుందంటే తౌడు కన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా చాలా వగరగా ఉంటుంది, నోరు ఇంక వగరు వదలదు. దానివల్ల పొట్టలో క్రిములు చచ్చిపోతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. మీకు ఏ అయితే విషవాయువులు పొట్టలో ఉన్నాయో అవన్నీ బయటికి పోతాయి. B12 వితిన్ 1 మంత్లోనే మీరు న్యాచురల్గా పెంచుకోవచ్చు. అంత చక్కగా ఈ మామిడి జీడి అనేది పనిచేస్తుందండి. దాన్ని పౌడర్ చేసుకుని
రోజు ఒక కషాయం కిందో, లేకపోతే మీరు టీ తాగే అలవాటు ఉంటే ఆ టీలో కాస్త పౌడర్ వేసుకుని మామిడి పౌడు టీ తాగండి. కాఫీలో కలుపుకోండి. మంచి వగరుగా ఉంటుంది. టేస్ట్ కూడా వస్తుంది. డైరెక్ట్‌గా తీసుకోండి. వేడి నీళ్ళలో కలుపుకోండి. లేదు కషాయం కాసుకొని తీసుకోండి. లేకపోతే పంచదార కలిపి పాకం కింద చేసి తీసుకోండి. ఏదైనా సరే B12 చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా తౌడు. పూర్వకాలంలో మన కోన్ తౌడు అని ఉండేది. నేను కొన్ని వీడియోల్లో చెప్పా. అంటే బియ్యాన్ని పాలిష్ చేసేటప్పుడు ఆ పైన ఏదైతే బ్రౌన్ లేయర్ ఉందో ఆ లేయర్‌ని తీయటం కోన్ తౌడు అంటారు దాన్ని. ఆ తౌడు కూడా మీరు ఉండలు చేసుకుని తింటే నెయ్యి, పంచదార కలుపుకొని చక్కగా సిమ్మిలుండలే ఉంటాయి. సున్నుండలాగా చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. మీకు కావాల్సిన యాలక్కాయలు వేసుకోండి, ఫ్లేవర్ వేసుకోండి. ఆ తౌడుండ కూడా మీరు మధ్య మధ్యన తింటా ఉంటే నెలకు ఒక వారం కానీ, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక నెల, 2 నెలలు కానీ ఇలా తింటా ఉంటే B12 అనేది అసలు తగ్గదు మీ బాడీలో. అలాగే D3 అంటే కూరగాయల నుంచి వచ్చేది. ఇప్పుడు నేను చెప్పినవి కూడా న్యాచురల్‌గా పండిన ఆహార పదార్థాల్లో అయితే ఇవి దొరుకుతాయండి. ఇప్పుడు ఇవాళ మనం హైబ్రిడ్లు వచ్చేసి కెమికల్స్ వాడేసి, విపరీతమైన పురుగు మందులు వాడేసి, విషాలు వాడేసి పండించినట్లో అంత మంచి రిజల్ట్ వీటిలో రాకపోవచ్చు. మామిడికాయ అంటారా, పై లేయరు, లోపల గుంజు, దానిపైన టెంక లోపల ఈ జీడి, ఆ జీడి పైన మళ్ళీ ఇంకో పొర, ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి నేను అక్కడ దాకా ఈ టాక్సిన్స్ వెళ్తాయి అనేది వెళ్ళినా చాలా మినిమం వెళ్తాయి కాబట్టి అది సేఫ్ అని నేను అనుకుంటున్నానండి. ఈ విధంగా ధాతు వృద్ధి పెరగాలి అంటే కనుక మీకు ఈ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మినరల్ని మన బాడీలో ఏ పార్ట్ తయారు చేస్తుందో కూడా మీకు చెప్పా. థై బోను, షిన్ బోన్. వాటికి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలన్నమాట. అనేక రకాల ఎక్సర్సైజులు ఉన్నాయి. యోగాలో ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ ఇచ్చి మీ షిన్ బోను, థై బోను, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వెన్నుపూస, మీ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు వీక్ అయ్యేలాగా అవనివ్వకండి. దానికి సరిపడి వ్యాయామం ఇవ్వండి. ఆ బ్యాక్ బోన్ వెనకాల మీ బ్యాక్ బోన్‌కి 2 పక్కల 2 మజిల్స్ ఉంటాయి ఇలా దాన్ని పట్టుకోవడానికి. ఆ మజిల్స్ ఎప్పుడు వీక్ అవ్వకుండా ఉంటే, వెన్ను అనేది ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందండి. అందుచేత ఏం చేస్తారంటే ఆ వెన్నుపూస బలపడటానికి బోలెడన్ని చాలా మంచి వ్యాయామాలు ఉన్నాయి. యోగాసనాలు ఉన్నాయి. సింపుల్ ఆసనాలు ఉన్నాయి. అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. అది చేసుకుంటే ఆ వెన్నుపూస పక్కనున్న మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉన్నాయో అప్పుడు మీకు లంబర్ లేకపోతే ఇంకోటి స్పాండిలైటిస్ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండి ఈ హైట్ అనేది తగ్గిపోకుండా మీరు ఒక ఏజ్ వచ్చాక ఇప్పుడు ఏమవుతుందంటే మినరల్స్ తగ్గిపోవడం వల్ల, మినరల్స్ అంటే ధాతువులు, ఆ ధాతువులు లేకపోవడం వల్ల ఈ మజిల్స్ అనేది వీక్ అవ్వడం వల్ల మనిషి ష్రింక్ అవుతున్నాడండి. మన పూర్వం ఒక 30-40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం చూసుకుంటే వాళ్ళు యవ్వనంలో ఎంత హైట్ ఉన్నారో 90 ఏళ్ళు వచ్చినా అంతే హైట్ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు అలా కాదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. మీరు 30-35లో ఉన్నప్పుడు 5-10 ఉన్నారనుకోండి. మీరు 60-70లోకి వచ్చేటప్పటికి 5-8-7కి కూడా వచ్చేస్తున్నారు. 2-3 అంగుళాలు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ ధాతు వృద్ధి లేకపోవడం. ఈ ధాతు వృద్ధి ఔషధాలు వాడకపోవడం వల్ల ధాతువులు సరిపడి శరీరంలో లేకపోవడం వల్లే మీకు నరాల వీక్‌నెస్ కానీ, పార్కిన్సన్స్ కానీ అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఈ ధాతువులనే లోపం అండి. ఈ ధాతువులు గురించి ఇవాళ మోడర్న్ సైన్స్‌లో చెప్పగలిగే వాళ్ళే న్యూట్రిషన్స్ అంటున్నాం మనం. అలా కాకుండా ఆయుర్వేదంలో అనేక రకాలైన మూలికలు ఉన్నాయి. అనేక రకాలైన భస్మాలను కూడా వాడేవారు, మెటల్స్‌ని కూడా. అలా అంటే ఏమంటారు, అదిగో ఆయుర్వేదంలో మెటల్స్ ఉంటాయి, కిడ్నీలు పోతాయి. మరి అదే మెటల్‌ని, బంగారాన్ని అమెరికాలో ఒక 20 ఏళ్ళ నుంచి నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి క్యాన్సర్ కేసుల మీద వాడుతున్నాం, చాలా మంచి రిజల్ట్ వస్తుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏదైనా చేసినా చెప్పినా అది సంసారం. మనం ఏది చెప్పినా వ్యభిచారం. మనకేమీ తెలీదు, మనకు నాలెడ్జ్ లేదు, మనం చేసేది తప్పు కాదండి. మన పూర్వీకులు అద్భుతంగా చేశారు. ఈవెన్ పాదరసాన్ని కూడా గడ్డకట్టించగలరు మూలికలతోటి, అనేక రకాల ప్రక్రియలతోటి. ఆ పాదరసాన్ని భస్మంగా చేసి వాడారు. ఆ పాదరసం అనేది బయట వాటిని తింటుంది, దానికి నోరుందనేది కూడా మనోళ్ళు కనిపెట్టారు. ఎంత అద్భుతం చూడండి. పాదరసం అంటే ఈ సృష్టిలో స్మాలెస్ట్ పార్టికల్ అయ్యి ఓన్లీ లిక్విడ్ మెటల్ అది. దానిని ఎలా శుద్ధి చేయాలి, ఆ విషం లెడ్ ఉండటం వల్ల విషంగా ఉంటుంది అది. ఆ లెడ్ని తీసేసి దాన్ని అమృతీకరణ ఎలా చేయాలి, అమృతీకరణ చేసిన తర్వాత అది మనం ఏ మూలికలో నూరితే ఆ లక్షణాలను అది బాడీలోకి తీసుకుని అది మళ్ళీ శరీరానికి ఇస్తుంది అనేది కూడా మనం మహానుభావులైన యోగులు, ఋషులు రీసెర్చ్ చేసి ఆ పాదరసంతో ఏ మూలికలు నూరాలి, బంగారాన్ని ఎలా నూరాలి, గంధకాన్ని ఎలా నూరాలి,
పాదరసం గంధకం కలిపి నూరి చేస్తే అండి దానికి ముఖం ఏర్పడుతుంది అంటారు, అంటే నోరు. అప్పుడు అది ఏ మూలికనైనా తింటుందంట. అనేక మూలికల్లో మళ్ళీ దాన్ని భస్మాలు చేసి ఎన్నో అద్భుతమైన ప్రక్రియలండి, మిరాకిల్స్ అనమాట. మీరు ఒక పెప్పర్ అంతా, ఒక నువ్వు గింజ అంత వేసుకున్నా కూడా జబ్బులు తగ్గిపోయేటంత గొప్ప ఫార్ములాలు మన పూర్వీకులు చేశారు. ఆ ధాతువులు అనేది మెటల్స్లో ఉంటాయి కాబట్టి ఆ మెటల్స్నే ఎక్కువగా వాడి ఆయుర్వేదం వాడేవారండి. ఆ మెటల్స్ తోటి భస్మాలు చేసేటప్పుడు దాని పార్టికల్ చిన్నదవ్వకపోతే మన కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయండి ఒక్కొక్క కిడ్నీలో. అక్కడ అడ్డుపట్టడం వల్ల కిడ్నీలు పోతాయనే భ్రమతోటి మన మోడర్న్ వైద్యులు ఆయుర్వేదం ఆ కిడ్నీలు పోతాయంటారు సింపుల్గా. అది కూడా ఎవరు అలవాటు చేశారంటే బ్రిటిషర్స్, మన జ్ఞానాన్ని, మన యొక్క పద్ధతిని నాశనం చేయడం కోసం. సరి అయిన వైద్యుడు భస్మం చేస్తే ఆ భస్మాన్ని నీటి మీద వేస్తే తేలుతుందండి. బంగారం అనండి, ఇనుము అనండి, పాదరసం అనండి. అప్పుడు దాన్ని తీసుకుంటే ఎటువంటి నెఫ్రాన్స్కి డ్యామేజ్ లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళు, సగం సగం తెలిసిన వాళ్ళు చేస్తే ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది. అది అన్ని సబ్జెక్టుల్లోనే ఉంటుందండి, నాట్ ఓన్లీ ఆయుర్వేద, దేంట్లోనైనా. అంచేత ఈ ధాతు వృద్ధి ఎలా చేసుకోవాలో మీరు ఆలోచించుకుని, ఆ ధాతు వృద్ధి ఔషధం అనేది ఓన్లీ మీరు మ్యాన్ పవర్ పెంచుకోవడానికో, నరాల వీక్నెస్ తగ్గించుకోవడానికో కాకుండా మనం చక్కగా చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉండి సుఖమైన మరణం రావాలి అంటే ఈ ధాతు వృద్ధికర ఔషధాలు వాడుకుని ఆరోగ్యంగా శరీరాన్ని బలంగా తయారు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ ధాతు వృద్ధి ఔషధాలు వాడుకోవాలండి. అలాగే ఈ ధాతు వృద్ధికర ఔషధాల్లోనే కాయ చికిత్స అని కూడా ఉంటుందండి. అంటే కాయ అంటే శరీరం, చికిత్స అంటే శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం. అదే ధాతు వృద్ధికర ఔషధాలను వాడుకోవటం అనమాట. అది మూలికల రూపంలో ఉండొచ్చు, లేకపోతే మినరల్స్ రూపంలో ఉండొచ్చు, భస్మాల రూపంలో ఉండొచ్చండి. కానీ ఎక్కువ నేను వాడేది మూలికల రూపంలోనే ఉంటుందండి. ఈ కాయ చికిత్స అనేది కొంతమంది ఋషులు, యోగులు చెప్పేది ఏంటంటే, రావణుడు లాంటి వాళ్ళు, అలాగే ఎంతోమంది ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా కాయ చికిత్స చేసుకుంటారు. అలాగే ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారండి, ఎంతోమంది ఋషులు ఉంటారు, ఎక్కడో లోపల ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఆహారం కానీ టైంకి, లేకపోతే నీరు కానీ, వాళ్ళకి కావాల్సిన రుచులు కానీ ఏముండవు. ఆహారం దొరకని పరిస్థితి ఉంటుంది, రోజులు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికో లోపలికి వెళ్ళిపోతారు. అటువంటప్పుడు వాళ్ళకి ఈ ఆకలిని, దాహాన్ని జయించడానికి కొన్ని మూలికలు ఉంటాయండి వాళ్ళ దగ్గర. జస్ట్ అది కొంచెం నోట్లో పెట్టుకుంటే ఒక 24 అవర్స్ కానీ 2 డేస్ కానీ వాళ్ళకి ఇంకేం అక్కల. హిమాలయాల్లో తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే అనేక అద్భుతమైన మూలికలు అక్కడ న్యాచురల్గానే దొరుకుతాయండి. వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ ఋషి పరంపరలో కానీ, గురు శిష్య పరంపరలో కానీ వాళ్ళు చెప్తారు, పలానా మూలికనే కోసుకుని జేబులో ఉంచుకోండి, లేకపోతే మీ యొక్క జోలిలో ఉంచుకుంటే మీకు నిద్రాహారాలు కానీ, లేకపోతే దాహాన్ని కానీ జయించడానికి ఈ మూలికను తీసుకోండి రోజుకొకసారని ఆ శిష్యులకి. ఎందుకు అంటే ఆహారం కోసం చాలా కష్టపడే కఠోరమైన వాతావరణాలు ఉంటాయి, కష్టపడే పరిస్థితులు ఉంటాయి. వాటి కోసం ఎక్కువ చూడడం వల్ల ఈ సాధన అనేది జరగదు. కాబట్టి ఈ నిజమైన శిష్యుడు, ఇతనికి మనం ఈ రహస్యం చెప్పొచ్చు అనుకున్న వాళ్ళకి మాత్రమే అటువంటి మూలికల గురించి చెప్తారండి. సంజీవని మూలికలు అన్నమాట ఇవి. ఆ మూలిక తీసుకోవడం వల్ల జబ్బు రాదు, ఇంకా ఆహారం అక్కర్లేదు, దాహం అక్కర్ల. వాళ్ళు ఎంతసేపు సాధనలోనే ఉంటారనమాట. ఇటువంటి ధాతు వృద్ధి చేసే ఔషధాలనే కాయకల్ప చికిత్స అంటారు, కాయ చికిత్స అంటారు. అనేక రకాల భస్మాలు ఉన్నాయండి, మూలికలు ఉన్నాయి. ఈ విధంగా మనం గొప్ప గొప్ప యోగులు, ఋషులు కానీ, మంచి గురువులను కానీ పట్టుకుంటే అటువంటి వైద్యం కూడా ఈ ఆయుర్వేదంలో ఉందండి. ఈ కాయ చికిత్సలోనే కొన్ని మూలికలు, ఆ కాయ చికిత్స అనేది చేయాలంటే కుటీ ప్రవేశం అని ఉండి 6 నెలల పాటు చాలా కష్టపడాలన్నమాట. అలా అక్కర్లేకుండా ఇంటికాడే ఉండి వాడుకునేలా కూడా అనేక రకాలైనవి, ఒక 3-4 రకాలు మేము తయారు చేసామండి. ఇటువంటివి కూడా వాడుకుని మీరు జాగ్రత్తగా, పచ్చిం బాగుంటుంది, ఎక్కువ చేయాలి. ఈ కాయ సిద్ధి అంటే కాయ చికిత్స అంటే కాయ శుద్ధి, సిద్ధి 2 జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే కాయ శుద్ధి అయ్యి మీకు ధాతువులు పెరిగి విపరీతమైన బలం వచ్చిందో అప్పుడు మీకు ఏదైనా కాన్సన్ట్రేషన్ పెరగడం, మీరు అనుకున్న ధ్యానం కానీ, ఆసనాలు కానీ, వ్యాయామం కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ కానీ, ఇవన్నీ చక్కగా నడిచి మీరు సక్సెస్ అవుతారండి. అంచేత అందరూ ఏమనుకుంటారంటే ఎంతసేపు ధాతు వృద్ధికర ఔషధాలు అంటే ఓన్లీ మ్యాన్ పవర్ కను, నరాల వీక్నెస్ తగ్గడానికను, ఈ సెక్స్ గురించే ఎక్కువ మంది ఆలోచిస్తారు. దయచేసి అలా ఆలోచించొద్దు.
ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అంటే మీ శరీరాన్ని చక్కగా రిజోనేట్ చేసి మళ్ళీని ఈ ఇంగ్లీష్లో చెప్పాలంటే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ అన్నమాట. వీటిని వాడుకుంటే కనుక మనం వ్యాధుల నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. అదే ధాతు వృద్ధికర ఔషధాలు అనుకోండి, కాయ చికిత్స అనుకోండి, అమృతం అనుకోండి, ఏదైనా అనుకున్నా అదేనండి. ఓకేనండి. ధాతువుల్ని పెంచుకోగలగడమే మనం సక్సెస్ అవ్వగలం. నమస్కారం.